చరిత్ర తిరగరాయబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి 11వ రోజే నిమజ్జనానికి తరలి వెళ్లబోతున్నాడు. సో ఖైరతాబాద్ నుంచి కావ్య అందుబాటులో ఉన్నారు. కావ్య, శోభాయాత్ర ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది? రోజుల పాటు ఘన పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య శ్రీపీఠ శివ నాగేంద్ర రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. చూస్తున్నాం, ఇవాళ ఉదయమే ఆ గణనాథుడిని క్రేన్ పైన ఎక్కించడం జరిగింది. అయితే ఆ గణనాథుడికి సంబంధించి వెల్డింగ్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ వెల్డింగ్ పనులు దాదాపు మరో 3 గంటల సమయం పడుతుంది. ఆ 3 గంటల అనంతరం ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే భక్తులకు దర్శనం కూడా అనుమతించడం లేదు. అర్ధరాత్రి తర్వాత గణనాథుడికి 3 గంటలకి ఆ కలశం కదిపి ఏదైతే మొదటి రోజున సింగరి కుటుంబ సభ్యులు కలశ స్థాపన చేశారో ఆ కలశాన్ని ఇవాళ ఉదయం 3 గంటలకే కదిపారు. కదిపిన తర్వాత గణనాథుడిని ట్రాలీలోకి ఎక్కించడం కూడా జరిగింది. మనం చూస్తున్నాం, ఒక పక్క ఎడమ పక్కన ఆ గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గణనాథుడిని దర్శించుకునే అవకాశం కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఒక పక్క పనులు జరుగుతున్నందువల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి పూర్తిగా పోలీసు పహారాతో ఖైరతాబాద్ మొత్తం బారులు తీరిందని చెప్పొచ్చు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు ఎక్కడ చూసినా జన సంచారం పూర్తిగా ఇసుక వేస్తే రాలనంత జనం ఆ గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చారు. కానీ అదే ప్లేస్ మనం ఇప్పుడు చూడొచ్చు, పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య ఉంది. ఇవాళ వర్షం పడినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం 1 వరకు కంప్లీట్ చేయాలని వీళ్ళు ఏదైతే థీమ్ పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అందుకనే పూర్తిగా మనం చూస్తున్నాం అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మనం మొదట చూసే ఈ క్రేన్ దాదాపు 49 టన్నుల వేడిని కూడా మోస్తుంది. ఆ క్రేన్ పైన గణనాథుడిని ఆల్రెడీ పెట్టడం జరిగింది. అయితే గణనాథుడు ముందు మనం చూసినట్టయితే ఒక పక్క గోవర్ధనగిరి పర్వతం ఉంది, దాని ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత అలవే ట్రాలీలోకి ఎక్కించడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి 8 గంటలకు ఈ శోభాయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. అయితే ఖైరతాబాద్ గణనాథుడు ప్రతి సంవత్సరం కూడా 12వ లేదు 13వ రోజున నిమజ్జనం జరుగుతాడు. కానీ 62 సంవత్సరాల్లో ఘన చరిత్ర ఉండే ఖైరతాబాద్ గణనాథుడు మొదటిసారిగా గంగమ్మ ఒడికి ఉదయాన్నే చేరబోతున్నాడు. అయితే ప్రతిసారి కూడా భక్తులు ఈ ఆఖరి రోజు దర్శించుకోవడానికి లక్షల్లో వస్తారు. 11 రోజుల్లో పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు 10 రోజుల్లో ఎంతమంది అయితే భక్తులు వస్తారో దానికి సగం వంతు 50% మంది ఆఖరి రోజు ఆ గణనాథుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా భక్తులకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఖైరతాబాద్ గణనాథుడు మధ్యాహ్నం వరకే నిమజ్జనం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కనీసం ఉదయం టైంలో ట్రాలీలో పెట్టినప్పుడు కూడా గణనాథుడిని దర్శించుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో పూర్తిగా ఒక భక్తులం మనకు నిరాశే కనిపించడం జరుగుతుంది. అయితే ఈ పూర్తిగా నిఘా మధ్య కూడా ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవం అనేది జరగబోతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ పురోహిత్తో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా 12 లేదు 13వ రోజు నిమజ్జనం చేస్తారు. మరి 11వ రోజు విశిష్టత ఏంది? ఖైరతాబాద్ గణనాథుడిని కదిపి ఎప్పుడు నిమజ్జనం చేయబోతున్నారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ జై మహాగణపతి ఖైరతాబాద్ శివలింగ మహాగణపతి ప్రసన్న ఈ గణపతి విశిష్టత ఏమంటే కోరిన కోరికే ఎవరు ఏం కోరినా ఒక చిన్న గరిక ఎత్తి కోరినా కూడా వాళ్ళ ఇష్టార్థವನ್ನು నెరవేరుస్తారు. ఈ ప్రతి సంవత్సరము 9 రోజు నవరాత్రి గణపతి నవరాత్రి పూజను ఆచరించి తర్వాత 10వ రోజు వదిలేయడం. అనంత చతుర్దశి అనంత చతుర్దశి నాడు వినాయక సాగరానికి నిమజ్జనానికి వెళ్ళడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా అలాగే వెళుతుంది. అంతే కొన్ని సంవత్సరాల వల్ల ఇక్కడ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయి మరుసటి రోజు పడేంత అవకాశం ఉన్నది. అందువల్ల ఈసారి ముందుగా ప్రభుత్వ తరఫున కంపల్సరీగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు పొద్దుగలనే లేస్తున్నారు. పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి అంటే ఉత్సవాలు ఎంతో భారీ బందోబస్తు మధ్యలో చేశారు, నిమజ్జనం కూడా అంతే భారీ బందోబస్తు మధ్యలో జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఖైరతాబాద్ గణనాథుడు ఉండే ప్రాంగణం శోభాయాత్ర ప్రారంభమయ్యే ప్రాంగణం కూడా పూర్తిగా పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దాన్ని పూర్తిగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఎక్కడైనా శోభాయాత్ర ఆగినా లేదు అక్కడ ఆలస్యం జరుగుతుంది అని అనుకున్నాగానే వెంటనే
పోలీసులు స్పందించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ప్రైవేటు వాలంటీర్లు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అయితే ఖైరతాబాద్ గణపతి 8 గంటలకు ఇక్కడ శోభాయాత్ర ప్రారంభమై BSNL ఆఫీస్, తర్వాత సెక్రటరియట్, తర్వాత NTR ఘాట్, దాని ముందు ఉండే క్రేన్ నంబర్ 3 దగ్గర నిమజ్జనం జరగబోతుంది. ఆ నిమజ్జనానికి సంబంధించి కూడా ఆ ఘాట్ దగ్గర పూర్తి పహారాతోనే ఉన్నారు. అయితే ప్రతి క్రేన్ దగ్గర కూడా అధికారులతో పాటు తహసీల్దార్ కూడా ఉండబోతున్నారు. కానీ ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనయ్యే చోట SP స్థాయి అధికారి కూడా ఉండి పూర్తిగా నిమజ్జనం ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉండే పరిస్థితి. ఓ టు స్టూడియో.